నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం అంటే పురుషాంగ స్తంభనలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల క్లయింట్స్ నా దగ్గరికి వస్తుంటారు ట్రీట్మెంట్ కోసము. సో వీళ్ళు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నాకు సివియారిటీ ఏంటి అంటే ఎంత సివియర్గా ఉంది నా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని వస్తూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? అంగానికి రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల అంగము మనకు డిజైర్కి తగ్గట్టు స్తంభించకపోవటాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సివియర్ నుంచి మోడరేట్ నుంచి మైల్డ్ వరకు స్టేజెస్లో ఉంటుంది. దాన్ని ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అతనికి డిజైర్కి తగ్గట్టు అంగం స్తంభించడం అండ్ సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేసుకునేంత వరకు అంగం గట్టిగా ఉండటం. ఇందులో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముండవు, యాక్చువల్లీ సెక్షువల్ యాక్ట్లో యాక్టివ్గా ఉంటారు. దెర్ ఈజ్ నో సెక్షువల్ డిస్ఫంక్షన్. బట్ కొంతమందికి ఏంటి అంటే ఆ కోరిక ఉంటుంది, అంగం సరిగా స్తంభించదు. అంగం స్తంభించినా కానీ వాళ్ళు అంత హార్డ్గా ముందు ఉన్నంత హార్డ్ రాదు. దాన్ని మైల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో అది మైల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి అంటే అంగం అంటే కొద్దిగా లావ్ అవుతుంది అండ్ ఈవెన్ పెనిట్రేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, బట్ ముందున్నంత హార్డ్ అనిపించదు. దాన్ని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ అంటే మైల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మోడరేట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇది ఏంటి అంటే మనకు కోరికలకి తగ్గట్టు అంగం గట్టి పడుతుంది, బట్ పెనిట్రేట్ చేయడానికి అంటే కాయిటస్ చేయడానికి ఆ యోనిలోకి ప్రవేశించడానికి అంత హార్డ్నెస్ ఉండదు. దాన్ని మోడరేట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి అంటే కోరికకి తగ్గట్టు అంగం గట్టి పడకపోవడాన్ని, అసలు వీళ్ళు పెనిట్రేట్ చేయలేరు, అంగం గట్టి పడదు, కానీ లావ్ అవుతుంది కానీ గట్టి పడదు. దీన్ని సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఏదైనా ఇది మనం సివియారిటీ క్యాల్కులేట్ చేసుకోవడానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, కానీ యూజువలీ సివియారిటీ గురించి అంత బాధపడరు. వాళ్ళు డిజైర్కి తగ్గట్టు అంగం గట్టిపడట్లేదు, సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కావట్లేదు, పార్ట్నర్ సాటిస్ఫై కావట్లేదు అనే ఇబ్బంది పడుతుంటారు. సివియారిటీ ఏదున్నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలాగుంటుందంటే సివియర్ వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే ఫిజికల్ అబ్నార్మాలిటీస్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియాస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, దానికి వాడే మెడికేషన్స్ కానివ్వండి, మెంటల్ హెల్త్ ఇల్నెసెస్ అంటే డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీలు కానివ్వండి, వీటన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో ప్రప్రథమంగా మనం ఈరోజు మన సెంటర్లో ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనకు ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఇచ్చి వీటన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.